పరలోకం నా గురించి అలా తలస్తుందో అలా బ్రతకాలన్నది నా కోరిక. ఎందుకంటే పరలోకం ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఒక తలంపు కలిగి ఉంది. ఈ భూమి మీద ఉన్న మన తలంపుల కంటే గొప్పవి పరలోకపు తలంపులు. మనం భూమి మీద జన్మించేటప్పుడే తల్లి గర్భంలో రూపం ఏర్పరిచినప్పుడే కొన్ని తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడండి. ఆ తలంపులు మన పట్ల నెరవేర్చడం కొరకు ఎదురు చూస్తున్నామా? ప్రభువా, నా పట్ల ఏమనుకుంటున్నావు? పరలోకముందున్న తండ్రిని ఇలాగ అడగమని ప్రభువైన యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేయటం నేర్పించారు. ఆ 6:9వ వచనాన్ని చదివితే మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో ఎలాగుందో భూమి మీద అలాగ జరుగును గాక. ఈ ప్రార్థన ఎందుకు ఆయన నేర్పించారు? పరలోకంలో చిత్తం ఒకటి ఉంది కదా, ఆ చిత్తాన్ని ప్రతి మానవుడు తన ఉద్దేశాలను తీసుకురావాలి. చాలామంది యేసుప్రభు అంటే నేను అనుకున్నట్లు యేసుప్రభు కార్యం చేస్తాడా లేదా, నేను అనుకున్నట్టు యేసుప్రభు అద్భుతాలు చేస్తాడా లేదా, నేను అనుకున్న ఈ కార్యం జరిగిపోతే సాక్ష్యం చెప్తానండి, నేను అనుకున్న ఈ కార్యం జరిగిపోతే యేసుప్రభు సేవ చేస్తానండి, నేను అనుకున్న ఈ కార్యం జరిగిపోతే ఖచ్చితంగా నేను సువార్తకు వచ్చేస్తానండి, సేవకుని అయిపోతాను, సేవకురాళ్ళని అయిపోతాను అనుకుంటాం చాలామంది. కానీ అసలు దేవుని సన్నిధి మీ పట్ల ఏమనుకుంటుంది? బైబిల్లో కొంతమంది గురించి అటువంటి టెస్టిమనీ ప్రభు ఇస్తే కనుక, స్టేట్మెంట్ ఇస్తే కనుక ఇలా మాట్లాడతాడు ఆయన. ఏమని? దావీదు గురించి అంటాడు ఆయన, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అపొస్తలుల కార్యం 13:22లో దావీదుని గురించి, యెషయా కుమారుని నేను కనుగొన్నాను, యెషయా కుమారులో ఒకడిని, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నా ప్రణాళిక ప్రకారం జీవించేవాడు, నా ఉద్దేశం ఎలాగుందో అలా బ్రతకడం మాత్రం తెలుసు. దేని బిడ్డ, బైబిల్ పట్టుకున్నప్పుడు నా జీవితంలో నేను కొన్ని కోరికలతో బైబిల్ పట్టుకున్నాను. 12 సంవత్సరాలు నా కోరికలే జరగాలనుకున్నాను. 12 సంవత్సరాలు నా జీవితంలో నామకార్థ క్రైస్తవుడిగా బ్రతిక. నామకార్థ క్రైస్తవం అంటే తెలుసా? తన కోరికల కొరకు బైబిల్ పట్టుకుని, తన కోరికల కొరకు మందిరానికి వచ్చి, తన కోరికల కొరకు దేవుని సన్నిధిలో కూర్చునే వాళ్ళని నామకార్థ క్రైస్తవులు అంటారండి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకునేవాడిని క్రైస్తవుడు అంటారండి. 12 సంవత్సరాలు నామకార్థ క్రైస్తవుడిగా నేను అనుకున్న బైక్ కొనుక్కున్నానా, నేను అనుకున్న పని జరుగుతుందా, నేను అనుకున్నట్లుందా అన్న బ్రతికాను. అందుకని అనేక సార్లు ప్రభు మీద అలిగాను, అనేక సార్లు ప్రార్థనలో కృంగిపోయాను, విశ్వాసం అందు తొట్టెళ్ళిపోతూ వచ్చాను. ఇక నా యొక్క ఆత్మీయ ప్రయాణంలో బైబిల్ నాతో మాట్లాడటం కంటే, వింటున్నారా, నేను బైబిల్తో అనేక మందితో మాట్లాడాను తప్ప నాతో బైబిల్ మాట్లాడిన సంగతులు తెలుసుకోలేకపోయాను. జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఒక దినం ప్రభు నాతో మాట్లాడారు. ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది ఈ సేవకు వచ్చండి. ఆ 12 సంవత్సరాలు తీసేస్తే ఆ 15 సంవత్సరాల నుండి ఒక నిజమైన క్రైస్తవ్యం అనుభవించడం నేర్చుకున్నాను. అందుకని అంటే నేను బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కాదు. మీరేమనుకున్నా పర్లేదు, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులం కాదు. క్రైస్తవ్యం అనేది మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో తండ్రి మన పట్ల ఏమనుకుంటున్నాడో అది చేయటానికి వచ్చాం. ఆ విధంగా బ్రతకడానికి మనం ఇష్టపడదామా? ప్రభు మన జీవితంలో నడిపిస్తున్నాడా? యెషయా గ్రంథం ఈ రాత్రి 43వ అధ్యాయంలో ప్రభు మన పట్ల ఏమనుకుంటున్నాడు అనే ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఆ 3 విషయాలు అంటే 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారి అందరినీ తెప్పించుము. ఒకటి గుర్తించండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. మీరెవరో తెలుసా? నేనెవరినో తెలుసా? ఆయన మహిమ కొరకు ఈ భూమి మీద పుట్టాం. దేవుని మహిమ కొరకే ప్రతి మానవుని దేవుడు పుట్టించాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తించండి. సెకండ్ థింగ్, 12వ వచనాన్ని చూద్దాం. అదే అధ్యాయం 43వ అధ్యాయం ఏమని రాయబడింది చూడండి. అక్కడ ప్రకటించు వాడను నేనే, రక్షించు వాడను నేనే, దానిని గ్రహింప చేయు వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏం రాయబడింది? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. నేను దేవుడు అనడానికి మీరే సాక్షులు, మీరే ప్రతినిధులు. ఇంకొక ఆకారం నాకు వద్దు,
వెండో బంగారమో ఇత్తడో ఆకారాలు వద్దు నాకు. నేను దేవుడిని అనిపించుకోవడానికి మీరు చాలు. నేను దేవుడిని అనిపించుకోవడానికి మీలో నుండి, మీ జీవితంలో నుండి నేను కనపడతాను. అందుకు పుట్టించాడట దేవుడు మానవుణ్ణి. మూడవది ఎందుకు పుట్టించావయ్యా అంటే 21వ వచనం అదే అధ్యాయం యెషయా గ్రంథం 43:21లో ఏం రాయబడింది? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే నా స్తోత్రమును ప్రచురము చేయటానికి, నా స్తుతిని ఘనపరచడానికి, నా స్తుతిగా వారు ఉండిపోవటానికి వారిని పుట్టించాను. ఈ 3 విషయాలు యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. నిజమే దేని బిడ్డలారా, అనాది కాలంలో భూమి ఉంది, అది బల్లపరుపుగా ఉంది. దేవుని వాక్యం నేను చెప్పట్లేదు, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథాన్ని మీరు 38వ అధ్యాయం 4-6 వచనాలు చదువుతున్నప్పుడు, నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావయ్యా నీవు అంటాడు దేవుడిని యెహోవా యోబుతో మాట్లాడుతున్నప్పుడు. ఆలోచన చేయండి, బలపరుపుగా ఉండే భూమి, పునాదుల మీద వేయబడిన భూమి, లూసిఫర్ యొక్క ఒక లోకము కనపడుతుంది. ఆ లోకములో దేవదూతలు, కెరూబులు, సెరూబులు నిత్యం ఆరాధన జరుగుతూ ఉంది. ఆ ఆరాధన జరుగుతున్నప్పుడు ఉత్తరమున ఉన్న సభాపర్వతం మీద ప్రభు వచ్చి ఆసీనుడు అవుతుండేవాడు, ఆరాధించబడుతుండేవాడు. ఆరాధించబడే సమయంలో ఆ ఆరాధనకు ప్రధాన దూత అయిన లూసిఫర్, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ప్రధాన దూతల్లో గాబ్రియేల్, మికాయేల్, రఫాయేల్, ఉరియేల్ ఇలాంటి దూతలు కొన్ని ఉండగా ఈ లూసిఫర్ అనే దూత కూడా ఆరాధన టీంలో నిలబడిన దూత. ఆ దూత ఏమనుకున్నాడు తెలుసా? నేను రెక్కలు ఇలాగ ఇప్పుతుంటే చాలు, శబ్దం ఎంత బాగుంది, ఎంతమంది నాతో కలిసి గలమెత్తి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, నేనే ఆరాధించకపోతే ఈ సింహాసనం మీద దేవునికి అంత గొప్ప స్థానం ఎక్కడిది? ఒక్కసారి ఆ సింహాసనం ఎక్కి నేను కూడా కూర్చోవాలనుకున్నాడట. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని వాక్యము మీరు చూసుకోండి, 12 నుండి 17 వరకు వచనాలు చదివితే గర్వపడిన ఈ లూసిఫర్, ఓ తేజో నక్షత్రమా అని పిలిచాడు. నువ్వు గర్వపడుతున్నావే, భూమిని వణికిస్తున్నావే, భూమిని కంపింపచేసావే, అది ఒక గోళంగా మార్చేసావే. కారణం ఏంటంటే అక్కడ నుండి ఆయన త్రోసు వేసినప్పుడు భూమి మీద పడ్డాడు, భూమి గోళంగా మారిపోయింది, నీళ్లలో మునిగిపోయింది. అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మీరు గమనించినప్పుడు అన్ని కలుగాక అని చెప్తున్నాడే, ఆకాశ విశాలంతా సిద్ధపరిచాడే, ఆయన వెలుగు చీకటిని ఏర్పరిచాడే. మనం 9వ వచనానికి వచ్చినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనంలో భూమిని కలుగుగాక అనలేదు, ఆయన కనపడుగాక అన్నాడు. అంటే ఒకప్పుడు ఉండే భూమి ఏమైంది? ఇప్పుడు మునిగిపోయింది. దాన్ని తిరిగి మరలా లేవనెత్తాడు. ఆ భూములు లేవనెత్తినప్పుడు ఆ భూమి మీద కావలసిన ఇత్తనాలిచ్చే చెట్లే కానీ, ఆ జలసరాలే కానీ అవన్నీ వాటిని కలిగించుకోమని భూమికే సిద్ధపరిచాడు, జలాలకు సిద్ధపరిచాడు. గతంలో మనం విన్నాం. ఆ తరువాత మనుషుడు కావలసినవంతా సృష్టించిన తరువాత అప్పుడు మానవుణ్ణి తన చెయ్యి పెట్టి ఆ భూమిలో నుండి మన్ను తీసి, భగభగమను మండుతున్న లావా, ఆ భయంకరమైన ఆ వేడికి యొక్క మన్నును తీసి, ఏదో పైన కాదు, ఆ మనిషిని ఆయన రూపంలో తయారు చేసుకుని ఆ నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊదాడు. ఆ జీవాత్మను ఎందుకు ఊదాడంటే, దేని బిడ్డలారా, నా మహిమ కొరకు ఇతడు బ్రతకాలి. ఈ ఆడేం, ఈ అవ్వ, లేదా ఈ కుటుంబం, ఈ మానవ జాతి, ఈ మనిషి రూపం నా మహిమ కొరకు, ఎక్కడ నా మహిమ పడిపోయిందో, ఎక్కడ స్తుతి స్తోత్రాలు చెల్లించే లూసిఫర్ ఆ భూమిని ముంచేశాడో అందులో నుండి స్తుతిని మరలా పైకి లేపాడు. ఆ కారణం మనకు తెలుసా? అందుకనే మన జీవితంలో దేని బిడ్డలారా, మంచివారమైన చెడ్డవారమైన ఏ పరిస్థితుల్లో ఉన్న ఆయన ప్రేమ ఎప్పుడు విడిచిపెట్టలేదు మనల్ని. తన చేతులతో తయారు చేసుకున్న మానవుడు, అన్ని కలుగుగాక అన్నవాడు, కనపడే భూమిని కనపడుగాక అన్న భూమిలో నుండి నిన్ను నన్ను ఈ లోకల మానవ రూపాన్ని కలగజేసిన ఆ దేవాది దేవుడు, ఆ ప్రక్కటెముకను తీసి అవ్వను సిద్ధపరిచిన దేవుడు, అనేక సంవత్సరాలు దేవునితో ఆనందించారు ఎదోను తోటలో. చాలా దినాలు, దానికి లెక్క లేదు దేని బిడ్డలారా. ఎందుకంటే నిత్యత్వానికి లెక్క లేదు, సంతోషానికి లెక్క లేదు.
ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ 2020 సంవత్సరం, బాబోయ్ బ్రతుకు జీవుడా ఎప్పుడు అయిపోతుందో ఈ సంవత్సరం, ఎప్పుడు మెడిసిన్ వస్తుందో, ఎప్పుడు మేమందరం గట్టెక్కుతామో అని భారంగా ప్రతిరోజు నడుస్తుంది. కష్టము ఎప్పుడు కూడా సమయాన్ని నడవనివ్వదు. సుఖమైతే, సంతోషమైతే ఇయర్స్ త్వరగా అయిపోతాయి కదా. అనేక సంవత్సరాలు దేవునితో సంతోషించారు వాళ్ళు. చూడలేని అపవాది, అదే భూమి మీద పడిపోయిన అపవాది, వింటున్నారా, అదే ప్లేస్లో ఉన్న అపవాది ఆ ఏదోను తోటలో ప్రభు ఇచ్చిన అవకాశంలోనే ఉన్నాడు. వాడు ఎక్కడ స్తుతి పడిందో ఆ స్థుతిలోంచి లేపిన మనల్ని ఆ అపవాదిని సిగ్గుపరచాలని, అపవాది తంత్రాలు లయం చేయాలని, అపవాది క్రియలను పాడు చేయాలని, అపవాది కుతంత్రాలన్నీ వాటిని పతనం చేయాలని నన్ను దేవుడు ఒక మానవుని తయారు చేసి నా మహిమ ఈ మనుషుల నుండి రావాలి, నేను దేవుడు అనడానికి ఇతను ప్రతినిధిగా నిలబడాలి, ఈ మానవుడు నిలబడాలి. మీ మానవ జాతి, నేను దేవుణ్ణి కాబట్టి నా దైవత్వాన్ని ఈ మనుషులో నింపుకుని ఈ మనుషులో నుండి నేను దేవుడిగా కనపడతాను, ఈ మనుషులోని నా మహిమను వెల్లడి చేసుకుంటాను, ఈ మనుషులోని నా స్తోత్రాన్ని ప్రచురం చేసుకుంటాను అన్న పరలోక చిత్తంతో మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. అది గుర్తించామా? అందుకే ఈ భూమి మీద సమస్తం ఆయన ఏర్పరిచాడు. ముందు మనకు కావలసినవన్నీ ఏర్పరిచాక అప్పుడు మానవుని ఆరోగ్యాన్ని తయారు చేశాడు. విన్నారా? అవన్నీ ముఖ్యం కాదు దేవుడికి, మానవుడు ముఖ్యం. మనిషి ముందు ప్లాన్లో ఉన్నాడు కాబట్టి ముందు ఇవన్నీ సిద్ధపరిచి అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. మానవుడు చేసిన తర్వాత ఇంకా పని పెట్టుకోలేదు దేవుడు. విశ్రమించను, రెస్ట్ తీసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? మానవుడితో సంతోషించడం, ఇక మానవుడితో ఆనందించడం, మానవుడితో మాట్లాడడం, మానవుడితో జీవించడం. మానవునికి దేవునికి ఉన్న సంబంధం తండ్రి బిడ్డల సంబంధం. ఇప్పుడు ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ పరిస్థితుల మధ్య అపవాది అనుమానం అనే బాణం వేసి, ఇది నిజమా? ఇప్పుడు వాక్యం వింటున్న లైవ్లో కూడా ఇది నిజమా? ఇది నిజమంటావా? ఏది నిజం? అదే కదా వాడేసిన బాణం, వేసిన అనుమానం అనే బాణం, అనుమానం అనే విత్తనం ఎప్పుడైతే మోసం పుచ్చాడో, నీవు ఇక తిన్న దినమున చావమన్నాడో, వింటున్నారా, ఆ క్షణ అన్న ఈ అపవాది బాణానికి అవ్వ లొంగిపోయింది, ఆడాం లొంగలేదు. ఆ దినాన్న అప్పుడు మనుషుల జీవితం కౌంటింగ్ స్టార్ట్ అయింది. అంతవరకు మనిషి దేవుని దృష్టిలో, వింటున్నారా, మానవుడికి 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక దినముతో సమానం, ఒక్క రోజుతో సమానం. దేవుని దృష్టిలో ఒక దినము మానవుడి దృష్టిలో 1000 సంవత్సరాలు. ఆ రోజు నుండి 1000 సంవత్సరాల బ్రతికిన మానవుడు లేడు. తిన్న దినమున చచ్చిపోతావు అన్నాడే, అలాగే ఆ తిన్న దినమున చనిపోతావు అన్నట్లే 1000 సంవత్సరాలు ఎవరు బ్రతకలేదు. ఆడమే కానీ, అవ్వే కానీ, షేతే కానీ, మెతిషేల మాత్రం గమనించండి, మనం చూస్తాం 969 సంవత్సరాలు హైయెస్ట్ ఇయర్స్ బ్రతికిన మానవుడు ఆ ఆదాం కాలంలో ఆ మెతుషేల మాత్రమే ఉంటాడు. హానోకు కుమారుడు. అతడు ప్రార్థనతో నడిచి వెళ్ళిపోయాడు పరలోకానికి తన తండ్రి. దేని బిడ్డలారా, ఇవన్నీ బైబిల్లో మనం చూస్తున్నాం. మానవ దృష్టిలో ఉండే 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక్క దినముతో సమానం. ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో ఆనందించే ఆనందం అంతా ఎగిరిపోయింది. మరలా తిరిగి ఆనందాన్ని కట్టాలని, ఈ సంతోషాన్ని ఇవ్వాలని దేవుడే మానవుడిగా దిగువచ్చి మన జీవితంలో, మన బ్రతుకులో కట్టడం ప్రారంభించాడు ఆయన మహిమ కొరకు. ఆయన మహిమ మనలోండి వెల్లడి చేయబడాలి అంటాడు. దేని బిడ్డలారా, యేసయ్య ఒక దినాన యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఏమంటాడు తెలుసా? నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడగండి, మీరు బహుగా ఫలించటం నా తండ్రికి మహిమ. మీరు మహిమకరంగా బ్రతకాలి. ద్రాక్షావళి తీగలో, తీగలు ద్రాక్షావళిలో ఉంటేనే ఫలిస్తాయి. తీగలు వేరైపోతే ఎండిపోతాయి. అనగా ద్రాక్షావళిని నేను, తీగులు మీరు. అంటే మీ లోపల వాక్యం పని చేస్తే, మీ లోపల వాక్యం పని చేయగలిగితే మీరు మహిమగా మార్చబడతారు.
ఆది నుండి ఆ వాక్యం ఎవరైతే పాటిస్తూ వచ్చారో వారిని మహిమకరంగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఎలాగైతే రకరకాల బొమ్మల ఆరాధనలు జరుగుతున్నాయో, రకరకాల బొమ్మల పూజలు జరుగుతున్నాయో, బబులోను సామ్రాజ్యంలో పరాయి దేశంలో ఉంటున్న ఇశ్రాయేలు పిల్లలు కూడా ఒక దిన అలాంటి సమస్యలను చిక్కుకుపోయారు. దీని బిడ్డలారా, వారు ఏ దేశంలో ఉన్నా, ఎందుకంటే ఇశ్రాయేలు యాత్ర ప్రయాణాలు, వారు ఉన్న దేశాలు రకరకాల భయంకరమైన పరిస్థితుల దేశాలు. ఈరోజు ఒకవేళ కువైట్ దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో సహోదరి సహోదరుడు నాకు తెలియదు. నీవు ఏ బంధకాలు, ఏ సమస్య, ఏ దిగులు, ఏ వేదన మిమ్మల్ని వేధిస్తూ ఉందో, ఏ ఫోన్ మిమ్మల్ని కలవరపరుస్తుందో, ఇంటి నుంచి ఫోన్ వస్తే చాలు ఎటువంటి వార్తలు వస్తాయో తెలియని భయంతో టెన్షన్తో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ లైవ్లో నాన్నకి ఎలాగుందో, అమ్మకి ఎలాగుందో, కూతురికి ఎలాగుందో, విడిచిపెట్టి వచ్చిన కుటుంబాలలో ఉన్న మా రక్త బంధాలు ఎలాగున్నాయో, ఏమైపోతున్నారో కుమిలి కుమిలి కొన్నిసార్లు బాత్రూంలో భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య ఈ ఒక పరిస్థితులను దాచిపెట్టి ఏడ్చుతూ, అయ్యో ఈ సంగతి భర్తకు తెలియనివద్దనో, ఈ సంగతి భార్యకు తెలియనివద్దనో, ఈ సంగతి నాన్నకు తెలియనివద్దనో, ఈ సంగతి అమ్మకు తెలియనివద్దనో, ఈ బలహీనతలో తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఆ గుండెల్లోని ఆ భారాన్ని, ఆ వేదనకరమైన మాటలను దాచుకుని కుమిలిపోతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను అంటున్నాను, నిన్ను ధైర్యపరచడానికి, బలపరచడానికి ఆయన మహిమ కొరకు సృష్టించిన దేవుడు నీకు ఒక వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఈ వాక్కును మీరు మోయగలరా? ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఈ వాక్యం మీరు మోయగలిగితే, ఆయన మాట మీ లోపల ఉండగలిగితే, ఆయన స్వరానికి మీరు చోటు ఇవ్వగలిగితే, మీరు పడి ఉన్న స్థితిలో, మీ బెంగలో, మీ బాధలోని విడుదల ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే 107వ కీర్తన 27 మధ్య చెబుతుంది. కీర్తనల భాగంలో 107వ కీర్తన 27 ఆయన తన వాక్కుని పంపి కువైట్కి పంపుతున్నాడు, దుబాయ్కి పంపుతున్నాడు, మస్కట్కి పంపుతున్నాడు, ఏమంటే ఇరాన్కి, ఇరాక్లో ఉన్న వాళ్ళకి కూడా పంపుతున్నాడు, అమెరికా దేశాలకు పంపుతున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న వారందరికీ ఆయన ఏ భాషలు మీరు ఉన్నారో మీ భాషలు అన్ని భాషల్లోనికి ఆయన వాక్కును పంపుతూనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, అనాది కాలం నుండి పంపుతూనే ఉన్నాడు. ఏదోను తోటలో నుండి కూడా ఆయన స్వరం ఎప్పటికీ ఆగిపోలేదు, ఇక ఎప్పటికీ ఆగదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆ స్వరానికి చోటిచ్చిన వారికి మాత్రమే మహిమ అర్థమవుతుంది. ఆయన మహిమలో, ఆయన మహిమకరమైన జీవితం ప్రజలు జీవిస్తారు. అలాగే బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఆ బిడ్డలు జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక విగ్రహాన్ని నిలబెట్టి నెబుకద్నెజర్ దీనికి నమస్కరించమంటాడు. ఈ విగ్రహానికి నమస్కరిస్తేనే మీరు నిజంగా నన్ను ప్రేమించేవాళ్ళు, నా దేశాన్ని ప్రేమించేవాళ్ళు, నా దేశ ప్రజలు, మీరు నాకు ఇష్టమైన ప్రజలు. మీరు ఎవరైతే విగ్రహాన్ని ప్రేమించారో, ఈ ఆరాధించారో, నమస్కరించారో, ఇక మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, నన్ను ప్రేమించేవారు కాదు, నన్ను వెంబడించేవారు కాదు. కాబట్టి అటువంటి వారి కోసం ఇదిగో అగ్నిగుండం, నేను అందులో వేసేస్తాను అంటాడు. ఆ మాటకు భయపడిన అనేక మంది యూదుల్లోనే చాలామంది గడగడలాడి వారు నమస్కరించడం ప్రారంభిస్తారు, వారు ఆరాధించడం ప్రారంభిస్తారు. చెప్తారు వాళ్ళు, పైకి ఏదో నమస్కారం పెట్టాం కానీ లోపలంతా యెహోవా దేవుని వాక్యం ఉంది మాకని. నిజంగా యెహోవా వాక్కు ఉంటే వింటున్నారా? వారు నమస్కారం ఎందుకు చేయాలి? కొంతమంది అంటారు సర్దుకుపోవాలి, చాలా వివేకంగా ఉండాలి. వాక్యాన్ని ఎక్కడ వాడతారు తెలుసా? విగ్రహ సంబంధమైన కార్యాల దగ్గర, దేవునికి ఆయాస్కరమైన కార్యాల దగ్గర. పాము వలె వివేకం ఉండాలి బ్రదర్, పౌరులు నిష్కపటం ఉండాలి సిస్టర్ అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం దగ్గర రాజీ పడొద్దని వాక్యం చెప్తుంది. వాక్యం దగ్గర రాజీ పడొద్దు, దేవుని మాటకు కలిపి చెరపొద్దు. దేవుని మాటకు, పరిశుద్ధమైన దేవుని మాటను మానవ తలంపులోకి తెచ్చుకుని దానిని మూత పెట్టొద్దు. నీ మానవ తలంపులకు దేవుని మాట అక్కడితో కట్టి పాడేయద్దు. దేవుని మాట శక్తివంతమైనది. ఆ మాట నీ జీవితంలో ఉన్నప్పుడు దేనితో రాజీ చేయదు. దానికి ఒక కులంతోనో, మతంతోనో, విగ్రహంతోనో, ఒకవేళ ఏదో ఒక నీ సొంత పెత్తనంతోనో రాజీ చేయదు దాన్ని. అలా రాజీ చేయని పిల్లలే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు మన బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళు నమస్కరించట్లేదు. నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చింది ఈ వార్త. అయ్యా, నీవు చెప్పినట్లుగా అందరూ వింటున్నారు కానీ ఇగో వీళ్ళు వినడం లేదు.
అరే తీసుకురండి రా ముందుకి. వచ్చారు. ఏరా నేను నిలబెట్టిన ప్రతిమలను మీరు నమస్కరించట్లేదట, నేను ఆరాధించమన్నా ఈ ఆరాధన మీరు చేయట్లేదట అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు తెలుసా? ఇలా అంటున్నారు, గమనించండి. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే రాజుకు కోపం ఎక్కువైపోయిందట. ఆ 11వ వచనము 3వ అధ్యాయం దానియేలు గ్రంథములు దేవుని యొక్క వాక్యాల్లో ఈ యొక్క మాటలు మీరు దానియేలు గ్రంథము దేవుని యొక్క వాక్యాలు గమనించినట్లయితే మీరు 16వ వచనాన్ని ఆ యొక్క 3వ అధ్యాయంలో గమనించి షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలా సెలవిస్తున్నారు. 16వ వచనంలో, ఓ నెబుకద్నెజర్, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఈ అగ్నిలో పాడేస్తామనే బెంగ మాకు లేదు. మీ మహిమ కొరకు పుట్టాం, నీ మహిమను కోసం కాదు, ఆయన మహిమ కొరకు పుట్టాం. వింటున్నారా? నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచుని వేడిమి గల ఈ అగ్నిగుండంలోని మమ్మను తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమని. ఎంత ఛాలెంజ్గా మాట్లాడుతున్నారండి! ఎంత చక్కటి మాట అంటే ఈ మాట, ప్రత్యుత్తరము ఇవ్వవలన చింత మాకు లేదు. ఏమయ్యే ఇంత గుండె ధైర్యం? కోవిడ్-19 అనే దేవతలాగా, ఒక సాతానులాగా, ఒక విగ్రహములాగా ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే, నువ్వు ఉంటున్న క్వారంటైన్లో, మీరుంటున్న బెంగలో, లేకపోతే ఉంటున్న దేశంలో, మీరుంటున్న ఆ ప్రాంతాలలో చింతతో ఉన్నారా? చెప్పగలరు ఈరోజు ఆ సమస్యతో నాకు చింతపడవలసిన పని లేదు. నెబుకద్నెజరుతో మాట్లాడినట్లు సమస్యతో మీరు ఈరోజు మాట్లాడగలరా? ఓ సమస్య, నా దేవుడు జీవం కలిగిన వాడు, నా దేవుడు వాక్యం నమ్మదగినది. నాకు చెప్పిన మాట ప్రకారం నన్ను నా ఇంటికి చేరుస్తాడు, నా కుటుంబంలో నన్ను కలుపుతాడు. కోవిడ్లో చాలా బెంగతో ఉన్న పిల్లలు ఉన్నారు, దిగులుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎదిగొచ్చిన పిల్లలు ఇంటి దగ్గర పెట్టుకుని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అక్కడే కాదు, అనేక దేశాల్లో మీరున్నారు. ప్రతి దేశాలలో వీక్షిస్తూ తెలుగు వాక్యాన్ని పరిశీలిస్తూ దేవుని మాటలను గ్రహిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క చెల్లుళ్ళారా, అక్కలారా, నా ప్రియ తల్లులారా, నా ప్రియ సహోదరుడా, తమ్ముడా, అన్నయ్య, దేవుని బిడ్డ, నీ దేవుడు నమ్మదగిన వాడయ్యా. మనం ప్రకటించే ఈ జీవము గల దేవుని వాక్యం నమ్మదగినది. నిన్ను దేవుడు తన మహిమ ద్వారా బలపరుస్తున్నాడు. ఆయన నిన్ను ఒక మహిమకరంగా మార్చబోతున్నాడు. అనేక మందికి సాక్ష్యంగా చూడండి, అనేక మంది యూదులు వెళ్ళినా ఇటువంటి ఛాలెంజ్ తీసుకోలేదు కనుక వాళ్ళ గురించి రాయబడలేదు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి రాయబడిన శాసనం ఎటువంటిదో తెలుసా? అదే 3వ అధ్యాయము 28వ వచనం నుండి మీరు చదువుకోండి. నెబుకద్నెజరు ఏమంటున్నాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపక, ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేవుని అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను. ఏమనగా, వింటున్నారా? రక్షించుటకు వీరు దేవుడట, సమర్థుడైన వాడి వీరు దేవుడు. హల్లెలూయా. వీరు దేవుడు ఎక్కడో బబులోను సామ్రాజ్యములో, వారి దేశం కాని దేశంలో. నిజమే, మీ దేశం కాని దేశంలో, ఈ విదేశాలలో ఉన్న నా దేవుని బిడ్డలారా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడని మీ ఇంటి యజమానుల ద్వారా, మీ ఉద్యోగ నాయకుల ద్వారా, ఆ దేశ అధికారులలో, ఆ దేశ పెత్తనదారుల్లో, ఆ దేశ సంబంధమైన వింటున్నారా, ఆ దేశ యొక్క ఆ అధికార సంబంధమైన ఆలోచనలో ఉన్న వారి మధ్యలో దేవుడు మీతో కదులుతున్నాడని మీరు నమ్ముతున్నారా? ఎన్నిసార్లు మిమ్మల్ని ఎన్నో అపాయం నుండి తప్పించాడు తెలుసా? ఆయన కృప. ఎన్నోసార్లు మిమ్మల్ని సమస్యల మధ్యలో ఇరికించాలని పరాయి దేశస్తులరా వెళ్ళు,
ఇంకొక దేశం నుండి వచ్చారు వీళ్ళు, మన దేశస్తులు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదని కొంతమంది కుట్రదారులు మీ వెనకాల తిరుగుంటారు. అయినా మీ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మన ప్రభువైన యేసయ్య నిన్నెన్నోసార్లు తప్పిస్తూ వచ్చాడు, కుట్రదారుల చేతిలో పడకుండా. ఎందుకంటే ఆయన మహిమ కొరకు మిమ్మల్ని సృష్టించుకున్నాడు కనుక. ఎన్నోసార్లు మీ జీతం, మీ ఆదాయాన్ని మోసం చేయాలనుకున్నా, నష్టపరచాలనుకున్నా దేవుడు భద్రపరుస్తూ వచ్చాడు. కారణం, నీకు మహిమకరంగా ఆయన నిన్ను బహుగా ఫలింప చేయాలమే ఆయన మహిమ కనుక. మిమ్మల్ని ఫలింప చేయటానికే ఎన్నోసార్లు మీ వాహనాల విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో, ఆ దేశం కాని దేశంలో, ఆ వైద్య సంబంధమైన విషయాల్లో ఎన్నిసార్లు నీకు తోడే వచ్చాడు. సహోదరి సహోదరులారా, ఒక్కసారి విదేశాలలో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలు అందరూ ఇది గ్రహించండి, ఆయనకి మహిమ చెల్లించండి. ఒకవేళ ఈ ఇండియా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, ఎన్నోసార్లు ఈ భారతదేశంలో కూడా ఎన్నో అపాయాల నుండి ప్రభు మనల్ని తప్పించలేదా? ఎన్నో బంధకాల నుండి ప్రభు నడిపించలేదా? ఇడిపించలేదా? గాఢాంధకారపు లోయలో తోడుగా లేడా? అంతేకాదు దేని బిడ్డలారా, దేవుని వాక్యం మనలో ఉంటే, మనం ఆయనతో ఉంటే, మన దేవుడు మనలోండి ప్రకటించబడే మహిమ అలాగుంటుంది. మాకు ప్రకటించబడుతున్నాడు, ఆయన మహిమపరచబడుతున్నాడు. దానియేలు విషయంలో కూడా అంతే కదా. 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే, మానక ఎట్టి శాసనాలు ఉన్నా, మానక దేవునిని ఆరాధిస్తున్న దానియేలు చూసినప్పుడు, ప్రార్థిస్తున్న విధానాన్ని చూసినప్పుడు, ఎందుకంటే దానియేలు తప్పు ఏది పట్టలేకపోతున్నారట. ఆ దేశంలో ఉన్న బబులోను సామ్రాజ్యంలో ఉన్న కొంతమంది కుట్రదారులు అనుకుంటున్నారట, ఏమిరా మనం ఎన్ని చేసినా మనల్ని ఇష్టపడడం లేదు ఈ దర్యావేషు. ఎందుకు? దానియేలునే ఇష్టపడతాడు ఎక్కువ, దానియేలుని ఎక్కువ ప్రేమిస్తాడు, దానియేలు మాటలంటేనే ఎక్కువ ఇష్టం ఇతనికి. అయితే మనల్ని ఎందుకు ఇష్టపడినా, ఎలాగైనా సరే దానియేలు తప్పు పట్టాలి, దానియేలు లోపాలు పట్టాలని చెప్పి కుట్ర పని. ఇంకా దానియేలు తప్పు ఎక్కడ దొరుకుద్దా అని దానియేలులో ప్రార్థన తప్పుడు పట్టారట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా ఓ శాసనం పెడదామా, నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు, నీతో తప్ప ఇంకెవ్వరితో, దేవుడితో కానీ, దేవతలతో కానీ, బొమ్మలతో కానీ ఏ మనుషుడికి సమస్య చెప్పకూడదు. అలాంటి దేవుడు పెడదామా? అలాంటి చట్టముడు తెచ్చారు. గమనించండి, అటువంటప్పుడు కూడా దానియేలు మానలేదండి. ఈరోజు మీ జీవితంలో ఏ దేశంలో ఉన్నారో నాకు తెలియదు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒకేలా నేను క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ కువైట్ నుండి పేజ్లో సుధాకర్ గారి యొక్క పేజ్ నుండి నేను మీతో మాట్లాడుతున్నా. ఏ దేశం నుండి వాక్యం వింటున్నా, మీకు ఇటువంటి చట్టం శాసనాలు పెట్టిన మనుషుల మధ్యలో ఉంటే మీ ప్రార్థన జీవితం ఏమాత్రం కోల్పోక, ఎక్కడైనా ప్రార్థనకు స్థలంతో పని లేదు. ప్రార్థనకు పరిశుద్ధత కావాలి, ప్రార్థనకు విరిగినలిగిన మనసు కావాలి, ప్రార్థనకు కన్నీటితో ప్రార్థించే అనుభవం కావాలి. ప్రార్థించే వ్యక్తి ఉంటే పనిచేసే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఎక్కడైనా మన దేవుడు ఉన్నాడు. వింటున్నారా? నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నువ్వెక్కడ ప్రార్థిస్తున్నావు అక్కడ పరలోకం పనిచేస్తుంది. దానియేలు ప్రార్థిస్తున్నాడు బబులోను సామ్రాజ్యంలో. యథావిధిగా యెరూషలేము వైపు తలుపులు తెరిచాడు, కిటికీ తలుపులు తెరిచాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలుని పట్టుకున్నారు, తీసుకెళ్ళి సింహాల గుహలో పాడేశారు. సింహాల యొక్క ఒక పెద్ద గుహ ఉంటుంది, ఆ గుహలో తీసుకెళ్ళి పాడేశారు. దేవుడు దానియేలుతో పాటు వెళ్ళిపోయాడు సింహాల గుహలోనికి. షడ్రక్ మేషక్ అబేద్నెగోతో ఎలాగైతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడో, ఇప్పుడు దానియేలుతో పాటు సింహాల గుహలోనికి వెళ్ళాడు. సింహాల నోళ్ళు మూంచాడు, వాటి నోళ్ళు మూంచాడు. దేని బిడ్డలారా? కారణం తన మహిమ కొరకు. ఇప్పుడు దానియేలు హృదయంలో ఎవరున్నారు? దేవుని వాక్యం ఉన్నది. షడ్రక్ మేషక్ అబేద్నెగో హృదయంలో ఎవరున్నారు? దేవుని వాక్యం ఉన్నది. వారెవరో తెలుసా? ప్రతిరోజు వాక్యము చదవటం, ప్రార్థన చేయటం అలవాటు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవునితో ప్రతిదినము సహవాసం చేసే స్వభావం కలిగిన వారు వీరు. పరిశుద్ధ దేవునిని వెంబడించేవారు.
మీరు గమనించారా? 1వ అధ్యాయంలో కనపడుతుంది. వీరట 8వ వచనంలో రాయబడింది, పరాయి దేశంలో ఉన్న ఆ ద్రాక్షారసం ముట్టక, ఆ భోజనం ముట్టక, ఆ మత్తు కలిగించే వాటిని ముట్టక, వారి శరీరాన్ని మత్తుకు, వారి శరీరాన్ని పాడు చేసి, వారి శరీరాన్ని అపవిత్రపరిచే వాటికి వారు చోటివ్వక, అందుకు దేవుడు వారితో ఉన్నాడు. వారి శరీరంలో వాక్యం కనపడాలి. వారి దేహంలో తినే భోజనం వల్ల కానీ, త్రాగే పానీయం వల్ల కానీ, కట్టే బట్ట వల్ల కానీ దేవుని నామ అవమానపరచబడకూడదు. నేను అంటున్నాను, మీరు ఏ దేశంలో ఉన్నా వాక్యాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామా? బ్రదర్, నేను ఇండియాలో ఉంటేనే పరిశుద్ధంగా ఉంటాను, చర్చికి వెళ్తేనే పరిశుద్ధంగా ఉంటాను, లేదా పలానా పాస్టర్ గారి ముందు ఉంటేనే పరిశుద్ధంగా ఉంటాను. అది కాదయ్యా. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను అప్పుడప్పుడు వింటుంటాను, ఒక రాజుగారు పిలిచి, ఒక నమ్మకస్తుడు కావాలి, మనకి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అని ఒక నలుగురిని పిలిచాడట. పిలిచి నలుగురికి 4 అరటిపళ్ళు ఇచ్చాడట. 4 అరటిపళ్ళు ఎవడో చూడకుండా, అరే ఎవడు నన్ను చూడలేదు అన్న స్థలానికి వెళ్ళి తినరండి అని 3 వెళ్ళి 3 తిని వచ్చారు. 4వ వాడు అరటిపళ్ళు పట్టుకొచ్చాడట. తీసుకొచ్చేసాడు. అడిగాడట, ఒరే బాబు నువ్వు ఎక్కడ తిన్నా మొదటి అడిగాడట. ఆడన్నాడట, చీకటి అంధకారంలోకి పోయి ఎవడు కనపడని, అస్సలు ఏది కనపడనంత చీకట్లో, కటికి చీకట్లో తినేసాను అన్నాడట. 2వ వాడు అడిగాడట, నువ్వు ఎక్కడ తిన్నావరా అంటే, పెద్ద పర్వతం, ఎత్తైన పర్వతం మీద, ఇక ఎక్కడ ఎవడు మనుష్య సంసారం లేని చోటకి వెళ్ళి తినేసానట. 3వ వాడిని అడిగాడట, నేను నీటి అగాధంలోనికి, బాగా నీటి అగాధాల్లోనికి వెళ్ళి ఎవడ కనపడిన చోట తినేసానట. మరి 4వ వాడు, ఎందుకురా నువ్వు తినలేదని అంటే, నేను అగాధంలోనికి వెళ్ళాను, అక్కడ చూస్తున్నాయి కన్నులు. పర్వతానికి వెళ్ళాను, అక్కడ కనపడుతున్నాయి కన్నులు. అయ్యో నేను చీకట్లోకి వెళ్ళాను, అక్కడ కనపడుతున్నాయి కన్నులు. ఎవరేరా? దేవుడివయ్యా, నన్ను సృష్టించిన వాడివయ్యా, నన్ను పుట్టించినోడు చూస్తున్నాడయ్యా. నువ్వు వెళ్ళి ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పావు, ఎవ్వరు అన్నప్పుడు దేవుడు కూడా ఉన్నాడుగా. ఎస్, అంత నమ్మకస్తుడు నాకు కావాలి. నీవే దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి, ఆయన నన్ను చూస్తున్నాడు అన్న భావం ఎవరి హృదయంలో, ఎవరి జీవితంలో పనిచేస్తుందో వారిలో వాక్యం ఉందని అర్థం అండి. అటువంటి వాక్యం ఉన్న వ్యక్తిని ఏం చేస్తారట ప్రభు? యోహాను సువార్త 15:7-8 అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోకు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ కాలంలో ఎలాగైతే హెచ్చించబడ్డారో, దర్యావేష్ కాలంలో కూడా దానియేలు హెచ్చించబడుతున్నాడు. మరలా దానియేలు దేవుడే గొప్ప దేవుడు, దానియేలు ఆరాధించే దేవుడు, సమస్తము చేయగలిగిన వాడు, విడిపించిన సమర్థుడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనలో మోయగలిగితే ఆ మహిమ నీలోండి దేవుడు వెల్లడి చేయబోతున్నాడు. సహోదరి సహోదరులారా, మరొక మాట మీకు చెప్పనివ్వండి, నేనే దేవుడిని, దానికి మీరే సాక్షులు. క్రైస్తవ జీవితంలో ఎన్నో చోట్ల మందిరాలు పడగొట్టబడ్డాయి, ఎన్నో చోట్ల ఎంతోమందిని చంపేశారు, ఎన్నో గ్రంథాలు కాల్చేశారు. భారతదేశంలో కూడా చాలాసార్లు కొత్త నిబంధన గ్రంథాలు, ఆ గ్రంథాలు, ఈ గ్రంథాలు మతపిచ్చోళ్ళు కొంతమంది తెలియక కాల్చేశారు ఎక్కడ అగ్గిపెట్టి. కానీ పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవాల్సి వస్తాయి. అదే కానీ వింటున్నారా? అదే కానీ ఏదైనా ఒక చిన్న విషయాన్ని, ఒక కుల సంబంధమైన బొమ్మ కానీ, ఒక మత సంబంధమైన మనుషులు, మత సంబంధమైన ఒకటి ఏదైనా సరే పాడు చేస్తే ఎంత గొడవ చేస్తారో, ఎంత రచ్చ చేస్తారో, ఎంత గలిబిలు చేస్తారో, ఎంత గుబులు పుట్టిస్తారు కదా దేశమంతా, ప్రపంచమంతా. ఆలోచించేయండి. కానీ ఎన్ని బైబిళ్ళు కాల్చినా, ఎంతమందిని చంపేసినా, ఎన్ని చోట్ల మందిరాలు కూల్చేసినా, క్రైస్తవుడు కాముగానే దేవుని సందులో ఆరాధిస్తూ ఇంకా ప్రబలుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? క్రైస్తవ్యం అనేది నువ్వు కాల్చే బైబిల్లో లేదు, మనుషుని కాల్చేస్తే లేదు, చర్చిని పాడు చేసినంత మాత్రం లేదట, తన జీవిత అడుగుల్లో సాక్ష్యం ఉందట. స్టీవెన్ విన్నారా? ఒరిస్సా ప్రాంతాల్లో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ జీపులో పెట్టి కాల్చేశారు. దారాసింగ్ అన్న అతను ఈరోజు రక్షించబడ్డాడు. ఆలోచన చేయండి. ఆయన సాక్షి ఇంకా బ్రతికే ఉందిగా.
విలియం కేరీ సాక్ష్యంగా బ్రతుకుందిగా. మదర్ తెరిసా ఈరోజు ఆత్మీయ పుట్టినరోజు, ఆ తల్లిది ఆత్మీయ పుట్టినరోజు 27వ తారీఖు. ఆ మదర్ తెరిసా ఆచుకలు ఇంకా కలిసే బ్రతికే ఉన్నాయిగా. నేను దేవుణ్ణి అనడానికి మీరే సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే, బ్రతుకున్నంత వరకే కాదు సాక్ష్యం, ఆ మనిషి చనిపోయినా సరే ఆ సాక్ష్యం బ్రతికే ఉంటుంది. అటువంటి బ్రతికి ఉండే సాక్ష్యం ఇవ్వగలిగేవాడే మన యేసయ్య. యేసయ్యను కలిగి ఉన్న ఎవరైనా వాళ్ళ ఈ లోకంలో కనపడకపోయినా వాళ్ళ సాక్ష్యాలు ఇంకా కనపడుతూనే ఉంటాయి. బిల్లీ గ్రామ్ గారు కావచ్చు, వింటున్నారా, ఒక రవి జకరీ గారు కావచ్చు, ఒక దైవజనుడు ఒకవేళ నెల్సన్ మండేలా ఈరోజు ఒకవేళ ఆయన జీవితంలో ఒక అద్భుతమైన దేవుని యొక్క పైకి ప్రత్యక్షపరచబడకపోవచ్చు. దేవుడరా, నల్ల జాతి ప్రజల మధ్యలో ఉంటున్న నీగ్రో ప్రజల మధ్య ఎన్నో బాధలు పడ్డ దేవుని మాట బ్రతికించింది అతన్ని. ఎంతోమంది సాక్ష్యాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇప్పటికీ సజీవంగా ఉన్న సాక్ష్యాలు గమనించారు. భావలాంగిచు అని దైవజనుడు కొరియాలో, నువ్వు ఏ దేశానికి పోతున్నా, ఆఫ్ఘనిస్తాన్లో అయినా ఎక్కడైనా యేసును కలిగి ఉన్న వాడి సాక్ష్యం, వాడు బ్రతుకున్నా చనిపోయినా సాక్ష్యం అలా బ్రతికే ఉంటుంది. బ్రతుకున్న మందిరాలు అవి. హల్లెలూయా. ఉండగలం అలాగా? నిన్ను అలా చేయడానికి దేవుడు పుట్టించాడు. నీవు ఉన్నంత వరకే కాదు నీ సాక్ష్యం, నీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సాక్ష్యం పని చేయగలదు, అట్టు అనుభవం ఇవ్వగలదు. చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటారు అక్కడక్కడ కొన్ని సాక్ష్యాలు. కాటన్, మా యొక్క ప్రాంత కాటన్ దొరగారు, ఏమండి, సర్దార్ కాటన్ గారి యొక్క జీవిత విధానం ఈరోజు మా యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాలలో, ఈ ప్రదేశాల్లో మంచి నీళ్లు, బాగా సదుపాయాలు ఉన్నాయి, చక్కటి పంటలు పండుతున్నాయి. ఆ ఎన్నోసార్లు భయంకరమైన వేదన, బాధలు, ఇబ్బందులు అనుభవించారు. ఆయన అనుభవించిన ముందు చర్చి కట్టారు, మందిరం కట్టారు, తర్వాత ఆయన ఆనకట్ట కట్టారు. ఆయన సాక్ష్యం ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఆ అనుభవ ఆచూకీల మధ్య, ఆ పరిస్థితుల మధ్య మా మండపేట ప్రాంతానికి పుట్టి పెరిగి పెద్ద బిడ్డై, అంటే తన జీవితంలో అత్తవారింటికి వెళ్ళిన డొక్కా సీతమ్మ గారు అనే తల్లి, వింటున్నారా, అటువంటి ఎంతోమంది ఆ పనులు చేస్తున్న ఆ రాయుబారులు, ఆ బ్రిటిష్ వారి పరిస్థితుల మధ్యలో వండి పెట్టి దానం చేసే ఆ దాతగా మారింది. అయితే ఆమె తత్వం ఒక లోకతత్వంగా చూపించారు, కానీ ఆ ప్రేమ తత్వం వచ్చింది ఈ మండపేటలోనే ఆవిడది. ఈ మండపేటలోనే డొక్కా సీతమ్మ గారు పుట్టిన స్థలం. దేవుని బిడ్డలారా, మండపేటకు చరిత్ర ఉంది. గమనించండి, నేను చెప్పే విషయాలు, ఆ ప్రేమ స్వభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి. నేను దేవుణ్ణి, దానికి మీరే సాక్షులు. పెట్టే బుద్ధి ఎవరిది? దేవుడిదండి. లాక్కునే బుద్ధి సైతాన్ గాడిదండి, దోచుకునే బుద్ధి. మీరు ఆలోచన చేయండి. నేను కొన్ని మాటలు చెప్తాను దేవుని యొక్క వాక్యంలో. ఈ సంగతుల మధ్య పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఒక దినాన్న లాబాన్ అనే సిరియా వాని ఇంట్లో మనం యాకోబు గారు ఉంటున్నారు. ఆయన పరాయి దేశంలో ఇప్పుడు ఉంటున్నాడు. అది ఉండే దేశం సిరియా అనే ప్రాంతం. సిరియా అనే ప్రాంతంలో ఈ యొక్క లాబాన్ ఇంట్లో ఆయన పరిచర్య చేస్తున్నాడు, పనివాళ్ళలాగా ఉన్నాడు. కానీ ఆ ఇంటి యొక్క పిల్లల్ని, మేనమామే, కానీ మేనమామ అయినా ఎలాగ దొరికాడు, ఊరకనే అల్లుడు, ఇల్లరకం అల్లుడు అన్నట్టుగా తనకి చిన్న కూతుర్ని ప్రేమించాను మామ అంటే పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేసేసాడు, మోసం చేసేసాడు. రాత్రి పెళ్ళిళ్ళవి. తీరా చూడబోతే, ఉదయం చూడబోతే, అరే లేయ కనపడుతుంది, నాకు జబ్బు కలది, నేను ఈ అమ్మాయిని కాదు ప్రేమించింది, రాహేల్ని ప్రేమించానంటే, అల్లుడు మా ఈ ఊరు సాంప్రదాయం, మా భారతదేశంలో అయితే మా యొక్క సిరియా సాంప్రదాయం ఒకటి ఉంది. ఏ దేశానికి ఆ దేశానికి సాంప్రదాయాలు ఉంటాయి కదా. రాత్రులు చేయాలి పెళ్ళిళ్ళు, ముహూర్తాల్లో చేయాలి. మేము చాలా చుక్కలు చూసుకుంటాం, నక్షత్రాలు చూసుకుంటాం, మేము తిథులు చూసుకుంటాం, మేము శకురుగాండలు చూసుకుంటాం. ఇది కాక మా ఇళ్లల్లో మాకున్న విగ్రహాలు, మా పద్ధతుల ప్రకారంగా పెద్ద బిడ్డకు పెళ్లి చేయకుండా చిన్న బిడ్డకు పెళ్లి చేయకూడదు నాయన, అందుకనే పెద్ద బిడ్డను చేసేసాను. మరి చిన్న బిడ్డను కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ చిన్న బిడ్డ కోసం కూడా 7 సంవత్సరాలు కొలువుండి అన్నాడు. సరే, ఇంకో 7 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మామకి మందలను మేపుతున్నాడు, తన పాడినంతా చూస్తున్నాడు. అప్పుడు రెండో కూతుర్ని గుచ్చుకోడి పెళ్లి చేశాడు. 14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా తన యొక్క పని కొరకు, తన జీతం కొరకు ఇంకో 7 సంవత్సరాలు పని చేయాల్సి ఉంది. 6 సంవత్సరాలు చేశాడు, ఇంకొక సంవత్సరం చేయాలి. కానీ 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు ప్రభు అంటాడు, లేచి వెళ్ళిపో అన్నాడు ఇక్కడి నుంచి.
నీ మామిచ్చే జీతం ఎంత, నువ్వు బయలుదేరి అన్నాడు దేవుడు. బయలుదేరి అనగానే ప్రభు నుండి ఎప్పుడైతే దేవుడి నుండి వీసా వచ్చిందో, దేవుడి నుండి ఎప్పుడైతే పాస్పోర్ట్ రెడీ అయిందో హెబ్రోను వెళ్ళటానికి, ఇక హెబ్రోను ప్రాంతానికి ఈ సిరియా దేశాన్ని నుండి అతడు బయలుదేరి వెళ్తున్నాడు. దేని బిడ్డారా, ఆ రోజు దేవుని గవర్నమెంట్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. మామ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, పరిస్థితి ఏంటి? అయితే ఉండు అబ్బాయి, ఇప్పుడే వస్తానని తాను బయటికి వెళ్ళి వచ్చాడు. వచ్చి ఏమంటాడో తెలుసా దేని బిడ్డారా, నాయనా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఎందుకంటే నేను శకును చూసుకోవడానికి వెళ్ళాను. ఆదికాండం 30వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాలు మీరు చూడండి. ఆయన శకును చూసుకోవడానికి వెళ్ళాడట. ఆ దేవతా స్తంభాల దగ్గర దేవుని వాళ్ళ దేవత దగ్గరికి వెళ్తే 27వ వచనంలో అందుకు లాబాను, 30వ అధ్యాయం ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనంలో అందుకు లాబాను అంటున్నాడు అతనితో, నీ కటాక్షం నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. దేవతలు దెయ్యాలు కూడా దేవుడి గురించి సాక్ష్యం చెప్పగలవు. అంత దమ్మున్నవాడు మా దేవుడు, నా దేవుడు అని చెప్పగలవా? దమ్ముందా? ఎస్, నేను చెప్పగలను. దేవతల మధ్య శకునాల మధ్యకి వెళ్తే వింటున్నారా ఏమని చెప్తుందో తెలుసా? శకునం చెప్పే ఆ మనిషి, ఆ శివ చెప్పే మనిషి ఊగిపోద్దు కదా. ఒకసారి అలాగే శివ చెప్పే పరిస్థితుల మధ్య ఒక విశ్వాసం వెళ్ళిందంట. మరొక బిడ్డను తీసుకుని ఆ బిడ్డ రావం నాకు సాయం అంటే, నువ్వు ఆవిడ తీసుకొచ్చావు అని చెప్పనేగా అందంట. ఆవిడ తీసుకొస్తే నీకే, ఆవిడ దేవుడు బిడ్డ అంటుందంట. దెయ్యాలకు తెలుసండి. పౌలు శీల వెళ్తుంటే దెయ్యం సోది చెప్పి ఆవిడ, బాబో సర్వోన్నతుడు దేవుడి సేవకులు వెళ్ళ మాట వినండి అని అరిచి పారిపోయిందండి దెయ్యం. బైబిల్లో దెయ్యాలు దేవుని పిల్లల దగ్గర గడగడలాడిపోతాయి. అంటాడు లాబాను, తన ఇంట్లో బంగారు దేవతలు ఉన్నా, బంగారు ప్రతిమలు ఉన్నా, బయటికి వెళ్ళి శివ చెప్పించినా ఈ దేవతలను బట్టి ఈ శకునాలని అప్పుడు దాకా అనుకుంటున్నాడు. ఈ కొత్త జోడు కొనబట్టి, ఈ దూడ పుట్టబట్టి, ఈ పిల్లోడు మనవడు పుట్టబట్టి, రూబేను పుట్టబట్టి, మా రూబేను బాగా అంటే మనవడు పెద్ద మనవడు కదా, రూబేను పుట్టబట్టి, లేకపోతే నాకు ఇంట్లో ఇది కలిసి రాబట్టి, ఎదురు చూడబట్టి, ఈ సైన్యముల బోరేయబట్టి, ఈ కిటికీ పెట్టబట్టి, ఈ గుమ్మం పెట్టబట్టి బాగుపడుతున్నాను అనుకుంటున్నాడు 20 సంవత్సరాల నుంచి పాపం ఈ లాబాను. సరే మా అల్లుడికి వేరే కాపురం పెట్టాలి, ఏ ముహూర్తం చూస్తావో చూడు, వేరే పెడెత్తని తీసుకెళ్ళిపోతాను అన్నాడట. ఎవరు? లాబాను. అప్పుడు ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఆ దెయ్యం అంటుందంట శకునంలో, రే బాబా ఇంతవరకు నువ్వు 20 సంవత్సరాల నుంచి బాగుపడింది నీ కొడుకులు బట్టి, నీ కూతురులు బట్టి, నీ మనవళ్ళని బట్టి, నీ ఇంట్లోకి వచ్చిన ఒకవేళ ఆవులను బట్టి, గోవులను బట్టి, పుట్టిన దూడలను బట్టి, ఈశాన్యములకు తవ్విన ఒకవేళ బావులను బట్టి, నువ్వు పెట్టిన ఒకవేళ రకరకాల వాస్తుల్లో నైరుత్యములు కట్టిన గోడను బట్టి, లేదా గుమ్మాలను బట్టి కాదురా, నీ ఇంట్లో ఒక దేవుని బిడ్డ ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న దేవుని బిడ్డ యాకోబు, అతనిని బట్టి యెహోవా నీ ఇంట్లో ఉండడం వల్ల నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అయిపోయింది, నువ్వు చేసే పని అంతా బంగారం అయిపోయింది, నువ్వు బాగుపడ్డ అతడు నీ ఇంట్లో బయటికి వెళ్ళాడా, చచ్చావే నువ్వు అన్నాడు. పాడైపోయావే. కొంతమంది చూడు అక్కడక్కడ నీ ఆడబిడ్డని నీ ఇంట్లోంచి పెళ్లి చేసి పంపిస్తే నీ జీవితంలో నష్టపోతావు అనగానే ఇల్లారకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇల్లారకు అల్లుడు రాకపోతే ఈ ఆడపిల్లను పంపేటప్పుడు ఇంట్లో సిరిపోకూడదని ఏదో గడప మీద పెట్టి తన్ని పంపిస్తారు. అంటే తన్నడం అంటే అలా తన్నగానే వాళ్ళ ఇంట్లో సిరియలదో ఆడపిల్ల వెళ్ళిపోతాడు. ఇదంతా దౌర్భాగ్యం ఆలోచించేయండి. అలాంటి కాపురాలు ఇడిపోయినవి కూడా ఉన్నాయి. అల్లుడింటి బాగుపడకూడదా? అల్లుడిల్లు ఈ సిరియా వాడికండి అల్లుడిల్లు బాగుపడకూడదు, ఇల్లు బాగుపడాలా? కారణం ఈ బొమ్మలు నేర్పిన మర్మం అది. వీడు బొమ్మలు స్వార్థం, కానీ నా దేవుడు ప్రతి వాడు బాగుపడాలి, ప్రతి రాష్ట్రం బాగుపడాలి, ప్రతి దేశం బాగుపడాలి అని ఒక్కైన దేవుడు, ఏ దేశంలో ఉన్న బాగును కోరేవాడు నా దేవుడు. లాబాను ఆరాధించే దేవతలు. ఇంకొక మాట చెప్పమంటారా? లాబాను దేవతలు లాబానుతో మాట్లాడలేదట. లాబానుతో యాకోబు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని తరుముతున్నావు నువ్వు? జాగ్రత్త సుమి, నువ్వు తరిమేవాడు ఎవరో తెలుసా? నా కొడుకు, నా కుమారుడు యాకోబు. జాగ్రత్త సుమని ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసాడండి దేవుడు సిరియా వాడికి.
అందుకని ఆ సిరియా వాడు ఏమన్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, యాకోబుతో అంటాడు 31వ అధ్యాయంలో అల్లుడితో అంటాడు, బాబు నేను కొట్టాలనే 10 మంది తీసుకొచ్చాను, కానీ నా 24వ వచనంలో ఇలా రాయబడింది, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను యొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలకకు, జాగ్రత్త సుమి. జాగ్రత్త సుమి అంటే అర్థం ఏంటిది? కబడ్దార్, బి కేర్ఫుల్, జాగ్రత్త, వార్నింగ్ ఇస్తున్నాడట. ఎవరు అనుకుంటున్నారు? యాకోబు, నా వాక్యం కలిగిన వాడు, ఆయన దేవుడు అనుటకు మనం సాక్ష్యం అండి. ఈరోజు క్రైస్తవ జీవితం చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చగలిగేది. క్రైస్తవ్యం అంటే అది ఒక మతం కాదు. ఓ సృష్టికర్త ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అనటానికి క్రీస్తు పిల్లల భూమి మీద బ్రతుకుతున్న ప్రతినిధులు. వీళ్ళంతా ప్రతినిధులమండి. ప్రతి బిడ్డ ఒక యాజకత్వం కావాలన్నది దేవుని చిత్తం. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఒక యాజక కుటుంబంగా మారిపోవాలి. అది దేవుని చిత్తం, దేవుని పద్ధతి. అది సిరియావాని పద్ధతి చూసారా? నిన్ను బట్టి బాగుపడ్డాము, నువ్వు వెళ్ళొద్దు బాబు, దయచేసి నా మీద కటాక్షం ఉంచు. మరి దేవుడు ఏమన్నాడు? వెళ్ళిపో, లేచి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతుంటే తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు తెలుసా? ఎంతకీ ఆయన తరిమేది? మనవాళ్ళు వెళ్ళిపోతున్నారు, కూతురు వెళ్ళిపోతున్నారు, అల్లుడు వెళ్ళిపోతున్నాడనే బాధ కాదట, బంగారు ప్రతిమలు పట్టుకుపోతున్నారని బాధట. సిరియావానికి ఆస్తి మీద ఉన్నంత మక్కువ, విన్నారా, మనుషుల మీద లేదే. వాక్యం ఉన్న వ్యక్తికి మనుషుల మీద మక్కువ ఎక్కువ. ఆయనే దేవుడుగా కలిగిన ప్రజలుంటారే, అటువంటి వాళ్ళలోంచి సాక్ష్యం ఇదే వినపడుతుంది. నేనే దేవుని, దానికి మీరే సాక్షులు. ఒక మదర్ తెరిసాలో చూసింది అదే, ఒక విలియం కేరీలో చూడగలిగింది అదేనండి. దేని బిడ్డలారా, అటువంటి అనుభవాలు గుండా వెళ్ళిన అనుభవం మనకుందా? అందుకే కదా మనం పుట్టించాడు, అందుకది ఈ రక్షణ మనకి ఇచ్చాడు. ఈ రక్షణ సువార్త పరిచర్యల్లో ఉంటున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్ట్ గాస్పల్ యొక్క మినిస్ట్రీలో ఈ కువైట్ పేజీలో నుండి వినపడుతున్న ప్రతి రక్షణ సువార్తలో మీరు దేవుని ప్రతినిధులు. మీరుంటున్న ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో దేవుని బిడ్డలారా, పొతిఫర్ యొక్క ఇంటిలో అమ్ముడైపోయిన ఒక బానిసలాగా వెళ్ళిపోయాడు. ఒక బానిసలాగా పనిచేస్తున్నాడు, ఒక కూలివాడలా పనిచేస్తున్నాడు. వాడు వెళ్ళమంటే వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇంటిలో ఉన్నట్టు స్వేచ్ఛ ఉండదు. అప్పుడే బాబా పని చెప్తాడు, అప్పుడే మరలా ఇంకొక అమ్మ పని చెప్తుంది, మరలా చిన్న కుర్రాడు పని చెప్తాడు, ఎవరో పని చెప్తారు. అరే, ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది. కొంతమంది అనుకుంటారు విదేశాలు వెళ్ళిపోయినాడు సుఖపడిపోతున్నారని, కానీ ఎంత బాధపడుతున్నారు కొంతమంది తెలియక. కొంతమంది చాలా బాధలు అనిపిస్తుంటారు. నిద్రపోనివ్వరు. ఇక్కడైతే ఇండియాలో అయితే 8 గంటలు 6 గంటలైనా నిద్రపోతారు, కానీ అక్కడ 3 గంటలు నిద్రపోవడానికి కూడా రెస్ట్ ఉండదు. రాత్రులంతా పని చెప్తూ ఉంటారు. ఎన్నో భయంకర పరిస్థితులు టార్చర్ చేస్తుంటారు. కొన్ని చోట్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి, వాళ్ళకి రొట్టె తయారు చేయాలి, వారికి చక్కగా కర్రీ తయారు చేయాలి, వారికి అన్నీ సిద్ధపరిచి భద్రపరచాలి, క్లీన్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల మధ్య బానిస బ్రతుకుతున్నాడే ఒక యేసేబు. బానిసలాగా వెళ్ళిపోయాడే. అటువంటి బానిసలాగా వెళ్ళిపోయిన వాడి వెంట దేవుడు ఉండడం చూచాడండి. ఆ పొతిఫార్ 39వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు మీరు చూస్తే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. పొతిఫార్ అంటే ఎవరో తెలుసా? పూజారి. పొతిఫార్ అంటే ఎవరో తెలుసా? ఒక మంత్రి. పొతిఫార్ ఎవరంటే తెలుసా? రాజుకి చాలా సలహాదారుడు. అంటే పొతిఫార్ అనే ఒక వ్యక్తి ఫరోకి చాలా దగ్గరగా ఉండే మంత్రి, ఫరోకు దగ్గరగా ఉండే పూజారి. ఈయన తెల్లారు లేగిస్తే పొతిఫర్ అన్న ఆయన ఆ యొక్క ఫరో యొక్క సామ్రాజ్యంలో పూజలు నిర్వహించేవాడు, ఆరాధనలు నిర్వహించేవాడు, వానికి అర్చనలు చేసేవాడు. వాని పూజారి ఇంటిలోనే ఆ యొక్క దేవతలకు, ఆ పాము దేవుళ్లకు, నక్క దేవుళ్లకు, ఎవరి పొతిఫర్ యొక్క కుటుంబం లేదా ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఒక సర్పం ఏలుబడి చేస్తారు. అందుకనే ఆ యొక్క ఫరో చక్రవర్తి నెత్తి మీద సర్పం ఉంటుంది.
అందుకనే మనం మోషే కర్ర ఉదిరినప్పుడు సర్పమైంది చూడండి, ఎందుకు చేశాడో తెలుసా? ఆ యొక్క కర్ర ఉదులు పాము అయిపోతుంది, తర్వాత తోక పట్టుకో అది కర్ర అయిపోద్ది అని అర్థం ఏంటంటే, ఇక ఐగుప్తు దేశం అంతటికి ఆ యొక్క ఏలిక దేవత సర్పం, ఘట సర్పం. వాళ్ళ నెత్తి మీద సర్పం బొమ్మ ఉంటుంది. అందుకని సర్పపు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తున్నానని చెప్పడానికి మోషే కర్రను పామును చేశాడు, పామును మరల కర్రను చేశాడు. తెల్లారు లేస్తే ఆ ఘట సర్పాన్ని ఆరాధించే ఈ పొతిఫర్ ఘట సర్పంలో ఉన్న శక్తి చూడలేదు. కానీ బానిసలాగా వచ్చిన ఏ మాత్రం బానిస అంటే తెలుసు కదా, జీతం ఉండదండి, టయానికి తిండి ఉండదండి, టయానికి నీళ్లు ఉండవండి, టయానికి ఎవడి నిద్ర ఉండదండి. ఎవడు తన్నుతాడో, ఎవడు కొడతాడో, ఎవడు తిడతాడో, ఎవడు ఉమ్మూస్తాడో తెలీదు. అటువంటి బ్రతుకుతో ఉన్నవాడు ఆ ఇంట్లో అడిగట్టగానే గొడ్డుపోయినవన్నీ ఫలించడం ప్రారంభించాయట, పాడైపోయిన భూములు పండడం ప్రారంభించాయట. ఇంటిలో సంతోషం, పీస్ వచ్చిందట. అంతవరకు ఇంట్లో పీస్ లేదు, వాళ్ళకి సమాధానం లేదట. భార్య కుటుంబం ఎవరిలో సంతోషం, సమాధానం లేదట. వింటున్నారా? ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని సంతోషం, ఇక ఎప్పుడు ఏదైనా ఫలించడమే. అదే ఒకవేళ చేలలోకి పోతున్నాడా, చేలు పండుతున్నాయి. అక్కడ ఏదైనా నదులు తవ్వుతున్నాడా, ఒక కాలువలు తవ్వుతున్నాడా, నీళ్లు వస్తున్నాయి, చక్కటి పంటలు పండుతున్నాయి. అనుకున్నాడు, యెహోవా ఇతనికి తోడుగా ఉన్నాడు, ఇతని దేవుడు ఇతను తోడుగా ఉన్నాడు. అబ్బో అని తాళాలు తెచ్చి పొతిఫర్, వింటున్నారా? ఆ పొతిఫర్, ఆ ఇంటి యజమానుడు బానిసకి తాళాలు తెచ్చి, ఇదిగో నాయన తాళాలు, ఈ రోజు నుండి ఈ పెత్తనమంతా నీదే, ఇల్లంతా నీవు చూసుకోవాలి, ఈ సామ్రాజ్యం అంతా, ఈ పొతిఫర్కున్న పొలాలు, పాడే, ఆ గొర్రెలు, ఆవులు, ఆవిడకుండే దూడలు, అతనుకుండే ఆస్తులన్నిటి మీద అధికారం ఇచ్చేసాడు. ఆ అధికారంలో ఫలింపు చూశాడు కనుక తర్వాత పొతిఫర్ భార్య తన మీద కన్నేసింది. అయినా దేవునికి భయపడేవాడు కనుక అక్కడ అదే అంటాడు, నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ భర్త నీ మీద నాకు అధికారం లేదమ్మా. అమ్మా, నువ్వు అమ్మమ్మా, నువ్వు నీ మీద నీ భర్తకు అధికారం ఉందమ్మా. ఎవరు చెప్పారు నీకు? ఎన్నిసార్లు వేధించిందో అండి. అయినా దేవునికి భయపడేవాడు, తన దేవుడు తనతో ఉన్నాడు. అలాగని జైల్లోకి పోయాడు. ఆ దేశంలో, పరాయి దేశంలో జైల్లోకి పోయాడు. దేని బిడ్డారా, దిక్కు తోచని స్థితిలో అక్కడ జాబినిచ్చేవాళ్ళు కూడా లేరే. అక్కడ ఒకడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిన యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, పొతిఫర్ ఇంట్లో తోడుగా ఉన్నాడు, జైల్లో తోడుగా ఉన్నాడు. అక్కడ నుండి మరలా ఫరో చక్రవర్తి ముందుకు పోతే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం, నేనే దేవుణ్ణి, దానికి మీరే సాక్షులు. ఏసేబు ఈ రోజు లేడు, కానీ ఏసేబు సాక్ష్యం ఉంది. యాకోబు ఈ రోజు భూమి మీద లేడు, యాకోబు సాక్ష్యం. అబ్రహాం లేడు, అబ్రహాం సాక్ష్యం ఉంది. నావోహు లేడు, నావోహు సాక్ష్యం ఉంది. ఈరోజు నేను ఉంటాను, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోవచ్చు, కానీ మా సాక్ష్యాలు ఇంకా బ్రతికే ఉంటాయి. అందుకనే దేవుడిని కలిగిన ప్రతి ఒక్కడి జీవితంలో, దేవుని కలిగిన ప్రతి ఒక్క సహోదరి జీవితంలో వారు ఉన్నా లేకపోయినా వాళ్ళ సాక్ష్యాలు బ్రతుకుతూనే ఉంటాయి. నేను దేవుణ్ణి అంటే సజీవుడైన దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ ఇళ్ళలో శబ్దాలు చేస్తాయి. చెప్తారు చూడండి, మా నాన్నమ్మ ఉండేదండి చాలా ప్రార్థన పర్రాలు, మా అమ్మమ్మ చాలా ప్రార్థన పర్రాలు, మా కుటుంబంలో పలానా వాళ్ళు చాలా ప్రార్థన పరులు, వాళ్ళ ప్రార్థనలు ఈరోజు మా బ్రతుకులు కట్టాయి, మా జీవితాలను నడిపించాయి. ఎస్, దేవుని కలిగిన ప్రజలు ఎప్పుడు సాక్ష్యాలు అలాగే నిలబడే ఉంటాయి. అందుకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రతినిధిగా నువ్వు కనపడాలి, నీ సాక్ష్యం వినపడాలి. 3 ఏమంటాడు ఆయన? నేను ఎందుకు స్తుతించాను? 21వ వచనం రాయబడింది. దయచేసి యెషయా 43వ అధ్యాయం 3వ మాట 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును పరచునము చేయుదురు. మరోసారి చెప్తున్నాను, వినండి, దయచేసి గమనించండి. దేవుని చిత్తం పరలోకంలో ఎలాగుందో అలాగ భూమి మీద మనలో జరిగించగలుగుతున్నామా? అలా నడిపించగలుగుతున్నామా? దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని?
ఆయన మహిమ కొరకు పుట్టించాడు. కనుక మనం ఏమి కలిగి ఉన్నా ఆయన మహిమ కొరకు. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనేవాళ్ళు వారి తిండిలో కానీ, వారి బట్టలో కానీ, వారు త్రాగే పానీయములు కానీ, ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఆ యొక్క దానియేలు గ్రంథం 1:8 ప్రకారంగా మనం చూస్తే వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు, అపవిత్రపరచుకోలేదు. కనుక ఎవరిలో వాక్యం ఉంటుందో, ఎవరితో వాక్యం ఉంటుందో వారి నుండి ఆయన మహిమ పరచబడతాడు. అందుకని వారు యొక్క బబులోను సామ్రాజ్యంలో దేవునికి మహిమ తెచ్చేలా బ్రతికారు. అంతేగా దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 43:12 ఏం రాయబడింది? నేనే దేవుడును, నేనే రక్షించేవాడును, నేనే సమకూర్చేవాడని అంటూ ఉన్న ఆయన నేనే దేవుడును, దానికి మీరే ప్రతినిధులు, దానికి మీరే సాక్షులు. యేసయ్య సాక్ష్యం ఈ చెక్క డయాస్లోంచి కాదే. చాలామంది అండి మట్టి బొమ్మలు, యేసుప్రభు బొమ్మలు, నూనె సీసాలు కదా, కర్చీపులు. ఒక ఆమె ఆ మధ్య ఎవరో వచ్చింది, ఒక ఆమె తీసుకొచ్చింది, బైబిల్ ఓపెన్ చేసి, బాబు నీకు ఒక క్లాత్ ఇస్తానన్నది. ఏంటమ్మా అన్నాను నేను. లేదు బాబు నీ దగ్గర ఉంచుకో, ఇది మామూలు క్లాత్ కాదు, ఈ క్లాత్ ఈ వస్త్రం చాలా పరిశుద్ధమైంది. ఎక్కడదమ్మా అన్నాను నేను. ఆ తల్లి చెప్తుంది, ఒక ఫారినర్ అట్ట 20 సంవత్సరాల క్రితం ఇచ్చారట, అప్పటి నుంచి అందులో పెట్టిందంట. నేను ఎప్పుడూ దైవజనుడు నాకు దేవుని వాక్యం ఇచ్చాడు, వాక్యం నా లోపల ఉందమ్మా, ఈ క్లాత్ నీ దగ్గర ఉంచుకో. క్లాత్ విగ్రహాలుగా చేసుకోవడానికి కాదు. చాలామంది చూడండి అక్కడక్కడ మీరు చూడండి ఆయా దేశాల్లో. ఆ మధ్య నాకేదో వినపడింది, ఈ కరోనా వైరస్ ప్రారంభం అవుతున్న దినాల్లో బాగా అది స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకా అది చెలరేగుతూ ఉన్నా బైబిల్లో వెంట్రుకలు ఉంటే చూడండి అన్నట్టు ఎవడో పాస్టర్ ఆడెవడో నాకు అర్థం కాదు. మరి ఆ వెంట్రుకలు ఉంటే ఆ వెంట్రుకలు అట్ట నీళ్ళలో వేసుకుని నీళ్లు తాగితే కరోనా వైరస్ రాదట. ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. అదో దుర్మార్గం. నేనే దేవుడిని, దానికి మీరే సాక్షులు. అది గుర్తించండి. నా స్తోత్రమును ప్రచురము చేయాలి. మన జీవితంలో గమనించిన ఒకటి, మీలో నుండి వాక్యం ప్రజలు చూడాలి. 2, మీరు వాక్యాన్ని ప్రజలకు చూచేలాగా మీ జీవితాలు సిద్ధపరచబడినవై జీవంగల మందిరాలుగా మార్చబడాలి. మీలో వాక్యం ఉంది అని ప్రజలు చూడాలి. 2, మీరే జీవంగల దేవుని మందిరంగా ప్రజలు చూడటం కాదు, ప్రజలు నీలో నడవాలి. అంటే మీరే మందిరాలుగా మార్చబడాలి. 3, మందిరాలుగా మార్చబడిన మీరు ప్రభు కొరకు శబ్దం చేసేవారై, ప్రభు కొరకు ఆయన పనిని ప్రకటించేవారై, ఆయన స్తుతించేవారై ఆ నిత్య జీవానికి, ఆ నిత్యత్వానికి ప్రతినిధులుగా బ్రతకాలి. స్తోత్రం ప్రకటించడం అంటే ఏంటి? నిత్యత్వాన్న ప్రయాణం, నిత్యత్వాన్ని గురించిన తలంపులు, నిత్యత్వాన్ని గురించిన ఆలోచన ప్రజల్లో రేపేది క్రైస్తవుడేనండి, క్రీస్తు బిడ్డలే. ప్రతి మానవునికి ఒకటి చెప్పండి, ఒకటి తెలియాలి. మనం తల్లి గర్భసంచి శాశ్వతంగా కాదు, శాశ్వతమైన నివాసం కాదు కదా. అలాగే ఈ భూమి మీద శాశ్వతమైన నివాసం మనకు లేదు కదా. శాశ్వతమైన నివాసము మనకు పరముందు ఉన్నది. నిత్యత్వం ఒకటి ఉన్నది, కనపడని రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యమునకు చేరుటకు ఈ భూమి మీద యేసే మార్గము, సత్యము, జీవము. అది గుర్తించాలి. మీరు మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి యొక్క పిలుపు వస్తూ ఉన్నప్పుడు సిద్ధపడ కన్యకల గురించి వ్రాస్తాడు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. ఆ తర్వాత ధెరబస్ కోసం తలాంతులు గల విషయాలు రాస్తాడు. ఆ తర్వాత గొర్రెలు మేకల గురించి రాస్తాడు. ఈ సంగతులను మనం గమనిస్తే కనుక ఈ భూమి మీద 3 యొక్క సబ్జెక్టులో మనం ఎడదీయవచ్చు దీన్ని. 1 యూదుల సంఘం ఉంటుంది, 2 క్రీస్తు తెలియకుండా చనిపోయిన ప్రజల గురించి రాయబడింది, 3 క్రీస్తుని గురించి తెలుసుకున్న ప్రజల గురించి రాయబడింది. ఇప్పుడు క్రీస్తుని గురించి తెలుసుకున్న ప్రజలు తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి వెళ్ళిపోతారు. బుద్ధిగల కన్యకలు వాళ్ళు. క్రీస్తు గురించి తెలిసి కూడా వారి జీవితంతో కట్టుకోలేని వారిని బుద్ధి లేని కన్యకలు అన్నారు. వారు విడవబడతారు. తలాంతులు గల సమూహం అనగా ఈ యూదులకు సంబంధించినది, యూదులకు గుర్చిన మాట అది. అంటే యూదుల సంబంధమైన జీవితాల్లో వారికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. వారి ఎటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు కలిగి ఉన్నారు. దత్తపుత్రాత్మ వాళ్ళదే కదా, ఏమంటే అర్చనాచారులు వాళ్ళవే కదా, ధర్మశాస్త్రం వాళ్ళదే కదా. కానీ వాటిని ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు యజమానుడు వచ్చి తేల్చుకుంటాడు. సంఘానికి పెండ్లి కొడుకుగా ప్రత్యక్షమయ్యాడు, ఇశ్రాయేలుకి యజమానుడిగా ప్రత్యక్షమయ్యాడు. మరి క్రీస్తు తెలియని వాళ్ళు
ఏమండి మా తాతలు మా ముత్తాతలు యేసు ప్రభు తెలియకుండా చచ్చిపోయారు, మరి వాళ్ళకి ఎవరు సువార్త చెప్పలేదు, మరి వాళ్ళ సంగతి ఏంటి? అయితే వాళ్ళ సంగతి మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం ప్రతి ఒక్కడికి ఇచ్చాడు. మీకు తెలుసు కదా, అడవుల్లో ఉండే విన్నారా, నరమాంస భక్షకులకు కూడా మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కడికి ఇచ్చాడు దేవుడు. ఆ మనస్సాక్షి అనే గ్రంథముతో బ్రతికినవాడు ఆ గొర్రెలు మేకలు ఏర్పరచబడినప్పుడు, నేను ఆకలిగా ఉన్నావు అన్న పెట్టావు, వస్త్రుడై వస్త్రం ఇచ్చావు, అందుకని క్రీస్తు తెలియదు నీకు. అప్పుడు క్రీస్తు తెలియదు. ఎప్పుడొచ్చావయ్యా? ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు, క్రీస్తు వారికి ప్రకటించబడలేదు. కానీ మనస్సాక్షితో మంచి స్వభావంతో బ్రతికిన వాళ్లకు ఆ గొర్రెలను వేరుపరుస్తాడు. ఆ అనుభవాల్లో ఈరోజు సమాజం వెళ్తున్నప్పుడు, క్రీస్తు నాకు తెలియద్దు, యేసు ప్రభు నాకు తెలియకుండా చనిపోయాను అనుకునే ఆత్మకు మాత్రమే ఆ సబ్జెక్టు. కానీ యేసు ప్రభు నీకు తెలుసుండి కూడా రక్షించబడలేదా? యేసు ప్రభు నీకు తెలుసుండి కూడా ఏసే రక్షకుడని తెలుసు కూడా ఎదిరిస్తున్నావా? ఏసే నీకు రక్షకుడని తెలుసు కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా? సహోదరి సహోదరులారా, ఆయన స్తోత్రం ప్రచురం చేయటానికి యుగయుగములు ఆయన స్తోత్రం ప్రచురం చేయాలి. మనం ప్రకటనగ్రంథంలో 7వ అధ్యాయంలో వ్రాయబడిన 10వ వచనంలో నిత్యము స్తోత్రం ప్రచురం చేయబడే సమూహంగా మనం ఉండాలి. ఇలా ప్రకటనగ్రంథం చదువుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. నిత్యము ఆయన సన్నిధిలో ఆనందమే ఆనందం అండి, ఆయన స్తుతించడమే కదా. అందుకు ఆ నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి మనం సృష్టించాడు. ఈ మానవ జన్మ తర్వాత ఇంకేమైనా ఉందా? లేదేమో. ఒక ఆయన అంటాడు, ఏమండి కర్మ సిద్ధాంతం తెలుసా మీకు? ఎవడైనా సంతోషంగా దేవుని సన్నిధిలో గమనించండి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు గమనించాలి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి తెలియజేస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమాల్లో కొంతమంది అంటారట, పుట్టిన మనిషి అట చనిపోయిన తర్వాత గాల్లో మేఘాల్లో కలిసిపోతాడట, మబ్బుల్లో అయిపోయి నీళ్ళు అయిపోతాడట. నీళ్ళు అయిపోయిన తర్వాత వాడు భూమి మీద పడినప్పుడు చెరువులో పడితే చేపల్లో అవుతాడట, కాల్లో పడితే ఏదో అవుతాడట, బాబులో పడితే మనుషులు తాగితే మనిషి పిల్లలు అవుతారట. ఎవడండి చెప్పింది? కుక్కలు వస్తారు, కుక్క జన్మ అంట, తర్వాత కుక్క జన్మ అంట, పాము. ఏమీ లేదు, ప్రతి మనుషుడు ఒకసారి పుడతాడు, ప్రతి మనుషుడు ఒక్కసారి చనిపోతాడు. చాలా విలువైనది మానవ జన్మ. ఈ జన్మలో నీవు ఇంకొక జన్మ లేదు. ఇంకొక జన్మ అంటుంటే నిత్యత్వమే. ఆ నిత్య జీవానికి వెళ్ళటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ నిత్యత్వానికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని యొక్క మాటలు వినండి. నేనే దేవుడను, దానికి మీరే సాక్షులు. చెప్పగల మీ మాట, నేను దేవుడు, నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను, నా మహిమ కొరకే నేను సృష్టించాను. ఏమండి, దేవుడు పేదవాళ్ళుగా ఉండడం దేవునికి ఇష్టం అండి, అందుకే ఇలా పుట్టించాడు అంటారా? లేదు దేవుని బిడ్డ, నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు బహుగా ఆశీర్వదించబడాలి, నువ్వు బహుగా దీవించబడాలి. ఒక ఆయన అంటాడు, ఏమండి చెట్ల కింద బతకడం దేవుని చిత్తమా? అలాగే ఉండాలేమో అండి, పేదోళ్ళుగా ఉండాలండి, దరిద్రులుగా ఉండాలండి. లేదండి, దేవుని పిల్లల్ని దేవుడు ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దావీదు అంటాడు కదా, నీతిమంతుల పిల్లలు విడవబట్టగానే వారి సంతానం భిక్షమిత్రుడిని చూడలేదన్నాడు. దేవుడు తన పిల్లలను అంచంచులుగా ఇచ్చిస్తాడండి.